చాలామంది ఏంటంటే మోకాళ్ళు అరిగిపోయినాయి అంటుంటారు. సో, మోకాలు అరుగుదల అయింది అనంటే ఏమంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ జాయింట్ తీసుకున్నా దేర్ హ్యాస్ టు బి ఎ స్మూత్ సర్ఫేస్. గ్రైండింగ్ మూవ్‌మెంట్ ఉండాలి, పెయిన్ ఫ్రీ మూవ్‌మెంట్ ఉండాలి అంటే స్మూత్ సర్ఫేస్ ఉంటేనే మూవ్‌మెంట్ అవుతది. ఆ స్మూత్ సర్ఫేస్ మన బోన్ ఎండ్స్‌లో ఉన్న స్మూత్ సర్ఫేస్ బోన్స్ ఆర్ కవర్డ్ విత్ కార్టిలేజ్ అని ఉంటది. ఇట్ ఈస్ ఎ వెరీ డెలికేట్ స్ట్రక్చర్. అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ స్ట్రక్చర్. దాన్ని మన బాడీలో ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్ట్రెంగ్త్ ఉన్న స్ట్రక్చర్స్ అది. ఇట్ ప్రొవైడ్స్ స్మూత్ గ్లైడింగ్ మూవ్‌మెంట్స్ ఆఫ్ ద జాయింట్. సో, మనం ఏమి పెయిన్ లేకుండా అలా మూవ్‌మెంట్ ఉంటది. ఒక్కసారి ఒక ఏరియాలో కార్టిలేజ్ డ్యామేజ్ అయింది. ఏజ్ రిలేటెడ్ అవ్వచ్చు, ఇంజ్యూరీ అయి ఉండొచ్చు. దానివల్ల ఒక్కసారి డ్యామేజ్ అయింది. ఒక ఏరియాలో కార్టిలేజ్ డ్యామేజ్ అయిందంటే దాన్ని స్లోగా ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ ప్రోగ్రెస్‌ని మనం ఆపేయగలమంటే యూ కెన్ ప్రివెంట్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఎన్ ఆర్థరైటిస్. ఒక ఏరియాలో డ్యామేజ్ అయిందంటే. దానికి మనం ఇనీషియల్లీ ట్రీట్మెంట్ ఇచ్చేసి, ఎక్సర్‌సైజెస్ చేసి, డైటరీ సప్లిమెంట్, కొలాజిన్ సప్లిమెంట్‌ని ఇచ్చేస్తే వి కెన్ ప్రివెంట్ ద ప్రోగ్రెషన్ ఆఫ్ ఇట్. సో, ఆర్థరైటిస్ గుజ్జు కాకంటే కార్టిలేజ్ డ్యామేజ్. ఇనీషియల్లీ ఒక్క ఏరియాలో స్టార్ట్ అవుతది. స్లోగా ప్రోగ్రెస్ అయ్యి మొత్తం జాయింట్ స్ప్రెడ్ అవుతది. ఒక్క ఏరియాలో స్టార్ట్ అయినప్పుడు వీఆర్ ఏబుల్ టు పిక్ థాట్. ఇనీషియల్ స్టేజెస్‌లో మనం దాన్ని ట్రీట్మెంట్ చేసామనుకుంటే మొత్తం గ్లోబల్ డిసీజ్ అవ్వకుండా మనం ప్రివెంట్ చేయగలుగుతాం. ఒక్కసారి గ్లోబల్ డిసీజ్ అయింది అంటే దెన్ వీఆర్ లెఫ్ట్ విత్ నో ఆప్షన్ బట్ టు ఆపరేట్ ఆన్ దీస్ పేషెంట్స్.